ಜ್ಞಾನத்தினால బైబిల్ జ్ఞానంతో బైబిల్ దగ్గర జ్ఞానத்தினால నశిస్తూ పోతున్న వారు யாரது நாசனம் వారికి సువార్త చెప్పు. அவங்களுக்கு நீங்க சுவார்த்தை சொல்லணும். கடவுளை பத்தி சொல்லணும். నువ్వు చెప్తే దేవుడి కార్యం చేస్తాడు. நீங்க சொன்னாక கடவுள் உங்க లైఫ్ல ఒక కార్యం பண்ண போறாரு. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే బలంగా ప్రకటించాలంట. బలమా ప్రకటన పన్నొచ్చు. భయపడకు, దేవుడు ధైర్యం ఇచ్చుగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడి సువార్త మీలో ఉంది. கடவுளுடைய வாக்கியம் உங்களுக்குள்ள இருக்கு. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బలంగా ప్రకటిద్దాం, భయపడుతూ ప్రకటిద్దాం. நம்ம பயத்தினால இருக்கலாமா, பயந்து சொல்லலாமா, எல்லாருக்கும் இல்லைக்காட்டி தைரியமா சொல்லலாமா? என் கடவுள் கிரேட்டஸ்ட் காட் சொல்லுங்க. தைரியமா కాబట్టి ధైర్యంగా ఆత్మ మీలో ఉంది. தைரியமான ஆத்மா கடவுள் உங்களுக்கு வச்சிருக்காங்க. యేసు మనలో పిరికి ఆత్మ ఉంది. அந்த கடவுள் நமக்குள்ள ஒரு பயப்படுற மாதிரி వ్యక్తిயா நம்மள வைக்கல. హల్లెలూయా. కాబట్టి రోజు அதனால వర్షిప్ చేయాలి. డైలీ என்ன பண்ணணும்னாக்கா పరిశుద్ధமா இருக்கணும். హల్లెలూయా. 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 ఆరాధన చేసుకుంటే వర్షిప్ பண்ணணும். ఆయన పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది. கடவுளுடைய பரிசுத்தாத்மா ஹalleluya பண்ண உங்க மேல வந்து కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. அந்த பரிசுத்தாத்மாவை நீங்க பொறுத்துக்கினீங்கனாக்கா அந்த பரிசுத்தாத்மா உங்களை எல்லா இடத்துலயும் நடத்தும். ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మేము ఎక్కడో దూరం చిక్కగా వచ్చామంటే ನಾವು ఇంకెందుకు దూరం హైదరాబాద్ நீங்க வந்தனால పరిశుద్ధాత్మ నడిపించింది. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ தான் எங்களை இங்க நடந்துச்சு. ఆమేన్. ఆమేన్. ఈ రోజు మేము ఇక్కడ దాకా వచ్చాం కదా. நாங்க இங்க வரைக்கும் வந்தோம் இல்லையா? இன்னைக்கு మీలో ఉన్న పరిశుద్ధాత్మ உங்களுக்குள்ள இருக்கிற பரிசுத்தாத்மனால 1000 కిలోమీటర్ పైన దాకా వచ్చాం. நீங்க ஒரு 1000 கிலோமீட்டர் தூரம் போய் அங்க சுவார்த்தை சொல்லுவீங்க. கடவுளுடைய நாமத்தை போதிக்க போறீங்க. ఆమేన్. కాబట్టి మీరు కూడా அதனால நீங்க கூட పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ మిమ్మల్ని నడిపించును గాక. నడవబోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక్కరి విధంగా చూడాలి, అందరినీ ఏకంగా చూస్తారు. పరిశుద్ధాత్మ ఒక్కరికి ఒక మాదిరి కాదు, ఎల్లరికీ ఒరే మాదిరి కావాలి. ఓకేనా? కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుందురు గాక. పరిశుద్ధాత్మ నీకు డైలీ జీవ వాక్యాన్ని పట్టుకెళ్తురు గాక. జీవ వాక్యத்தை நீங்கள் எல்லாருக்கும் வார்த்தையா நீங்க சொல்லுங்க. కాబట్టి అనేక ఆత్మ మీద రక్షింపబడును గాక. அதனால கடவுள் అనేక யாரைతే கடவுள் பத்தி தெரியாதோ அவங்களுக்கு போய் நீங்க ఇక్కడ రాస్తుంది ఏషియా గ్రంథంలో 60వ అధ్యాయంలో రాస్తుంది. 60వ అధ్యాయం 22 వచనం. ఆయన పేరు నీకు நல்ல வழிக்கு எடுத்துட்டு வந்த వాళ్ళ శక్తి கடவுளுக்கு வச்சிருக்காங்க. కాబట్టి ఎన్నికలేని వారు, కాబట్టి யாரு நம்மளே யாரோ வேறன்னு சொல்லிட்டாங்க, எல்லாரும் நம்மளே. ఇందాక అన్నావు కదా, ఇందాక சொல்லுவோம் இல்லையா, ఆ మాట ఎవరంటారు? நான் என் பேச்சு யார் கேட்பாங்க? ఎందుకు లేకపోవచ్చు, நான் யார் పరిశుద్ధాత్మను వాడుకుంటారు. పరిశుద్ధాత్మ உங்களே యూస్ பண்ணிக்கும். ఆమేన్. బలమైన జనంగా చేస్తుంది. బలమైన జనమా உங்களை మాత్రం ప్రాంతంలో அதனால இந்த மொத்த ஏரிయాல సామాన్య ఇస్తారక్క, ఏ ఉద్దేశంతో నీటికి వస్తున్నారో, ఎప్పుడైతే உங்க வீட்டுக்குள்ள வந்தாங்களோ, సేవకులు వస్తున్నారు, సేవకులు యారైతే అన్ని அந்த ప్రేయర్ எல்லாமே నీ మీద, உங்க மேல, నీ కుటుంబం మీద, కుటుంబం மேல, ఈ ప్రాంతం మీద, இந்த ప్రాంతం மேல యేసు నామమున నిజమాగును. எல்லாம் நிஜமாகும். కాబట్టి ఒక్కరపా వేరు ఉంది ఇక్కడ నుంచి. நீங்க ஒருத்தரா 1000 பேரா? நீங்க 1000 பேர். వెరీ గుడ్. హల్లెలూయా. హల్లెలూయా. 1000 మంది శక్తి ఉంది నీకు. 1000 பேரோட சக்தி உங்களுக்கு శక్తి ఉంది. சாம்சோனுக்கு இருக்கிற சக்தி கடவுள். హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మీరు ఇంట్లో నెరవేర్చబడును. அதனால இந்த வாக்கியம் உங்க குடும்பத்துல இந்த வாக்கியம் இயேசு பிரபு நிறைவேற்ற